విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం చేపట్టారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిసెంబర్ 10 ఎస్పీడీ ముట్టడి జయప్రదం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులు చక్ర రాజ్ కుమార్, జిల్లా చైర్మన్ మాతా చంటిబాబు మాట్లాడుతూ 21 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం రాసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర విద్యాశాఖల సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేయాలని, ధరలకు అనుగుణంగా వేతనాలని కేటగిరీలకు పెంచి ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రవి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, సిఐటి జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, కోశాధికారి మలకారమణ, ఏపీఎంఎస్ఆర్యు నగర అధ్యక్షులు స్వామి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు నగేష్ మద్దతు తెలియజేశారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి నాగమణి, డానియల్, సిఆర్పి సంఘ రాష్ట్ర అధ్యక్షులు రామ్జీ, మీరా సాహెబ్, స్వర్ణ, సుధా, అనంతలక్ష్మి, గంగాధర్, సాయి, కిరణ్, డి సత్యనారాయణ, బి వెంకటేశ్వరరావు, పి సునీత, ఎస్ విజయలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి కనీసం వేతనాలు కూడా పెరగకపోవడం, అదేవిధంగా పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ అయితేనేమి, సిఆర్ఎంటీస్ అయితేనేమి అనేక ఇబ్బందులకు మండల స్థాయిలోనూ పాఠశాల స్థాయిలోనూ అనుభవించడం అనేది జరుగుతుంది. ఒక్కరు కాదు, మా మీద పెత్తనం చెలాయించడానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా MO2, MO1 కూడా ముగ్గురికి జవాబుదారీతనంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నందున నిర్దిష్టమైన జాబ్ చార్టు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్న ప్రతి విభాగానికి కూడా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇస్తూ, అదేవిధంగా తక్షణమే వేతనాల పెంపుదల చేయాలని, రాబోయే రోజుల్లో ఈ ఒక్క ఉద్యమాన్ని మరింత ఉధృతరం చేస్తామని, డిసెంబర్ 10వ తేదీన తలపెట్టే రాష్ట్ర స్థాయి ముట్టడికి ప్రతి ఒక్కరూ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా సన్నద్ధం అవుతున్నామని కాకినాడ జిల్లా నుండి తెలియజేస్తున్నామండి. ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు మీ డిపార్ట్మెంట్లో మీకు సహకారం చేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ పేద విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి టీచర్లు వీళ్ళందరూ పార్ట్ టైం పనిచేస్తున్నారు, అలాగే రకరకాల కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. కానీ సమయ పేళలు లేకుండా సాయంత్రం 7 గంటలకి 8 గంటలకు కూడా వెబినార్ల పేరుతో జిల్లా అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ తన సొంత జీవితం అంటూ లేకుండా ఈ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 దాటిన తర్వాత రైట్ టు డిస్కనెక్ట్ అంటే ఎప్పుడు 5 దాటిన తర్వాత ఇంకా ఈ ఉద్యోగం తాలూకు పనులు ఏమి చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరో పక్క ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణం కలగజేసుకుని కనీస వేతనాలు పీఆర్సీలో ఆఖరి స్కేలు వీళ్ళకి వర్తింపు చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తున్నాం. ఈ డిమాండ్లు కనుక ప్రభుత్వం నెరవేర్చకపోతే రాబోయే నెలలో డిసెంబర్ 10వ తారీఖున ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా దగ్గర మేము ఈ ధర్నాని చేపట్టడం దేని గురించి అంటే, లాస్ట్ టైం కూడా ఇలాగా గత ప్రభుత్వంలో మేము ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో ఇచ్చిన హామీలు ఏమీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచిన కాలంలో మా హామీలు ఏమీ నెరవేర్చలేదు. దానివల్ల మేము ఇక్కడ ఈరోజు 24వ తారీఖున ధర్నా చేపట్టడం జరిగింది. మాకు ఎంటీఎస్ చేయాలి, అదేవిధంగా పార్ట్ టైం ఉద్యోగుల్ని ఫుల్ టైం చేయాలి. ఫుల్ డే వాడుకుంటున్నారు, పార్ట్ టైం వాళ్ళని కూడా ఈ ఇబ్బందులకు చాలా గురి చేస్తున్నారు. మేము ఇదే మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే నెల డిసెంబర్ 10వ తారీఖున ఎస్పీడీ ఆఫీసు ముట్టడి ఖచ్చితంగా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేసుకున్న తర్వాత అందరినీ కూడా 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు వయసుని కూడా మరి పెంపొందించాలని కోరుచున్నాం. అదేవిధంగా మరి ఉద్యోగులకి ప్రతి ఒక్కరికి రావాల్సిన ఈఎస్ఐ కానీ, ఈపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ అన్నీ అమలు చేయాలని మరి ఈరోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ విధంగా గవర్నమెంట్ కానీ ఒప్పందాలు నెరవేర్చకపోయినట్లయితే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా డిసెంబర్ 10వ తారీఖున కూడా మరి ఎస్పీడీ ఆఫీసు ముట్టడించడం జరుగుతున్నది. ఈలోపు ఈ సమస్యలను కానీ పరిష్కరించకపోయినట్లయితే మరి డిసెంబర్ 10వ తారీఖున మరింత ఉధృతంగా సమ్మె నిర్వహిస్తామని తెలియపరుస్తున్నాను.